బొంబాయిలో వడాపావ్ అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఆ వడాపావ్ మనం చేసుకుందాం ఈరోజు. బేసన్ తీసుకుందాము. బేసన్ పిండి తీసుకొని కారం పొడి, ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని కలుపుకుందాము. వాటర్ పోసుకుంటా చిక్కగా మంచిగా కలుపుకుందాము. మనం బజ్జీలు ఎట్లా వేస్తాం అట్లా కలుపుకుందాము. కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ పోసుకొని మనకు మంచిగా చిక్కగా వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మళ్ళీ వంట సోడా వేసి కలుపుకొని వడలు వేసుకునే విధానంగా పక్కన పెట్టుకొని ఆలుగడ్డ ఉడకబెట్టుకున్న ఫ్రెండ్స్ నేను ఆలుగడ్డ పొట్టు తీసేసి అదంతా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత వచ్చేసి అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సీకి పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకున్నాము. కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర వేసి ఆ పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము. తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ వేసి కలుపుకున్నాము. అదంతా మంచిగా ఆలుగడ్డ పట్టేటట్టు కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలిపేసి ఆ గడ్డలు లేకుండా మంచిగా మ్యాష్ చేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టుకున్నాము. అది తీసుకొని చిన్న చిన్నగా లడ్డూలు లెక్క తయారు చేసుకున్నాము. తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాము. పక్కన పెట్టుకొని తర్వాత బేసన్ కలుపుకున్నాము కదా మనము. ఆ బేసన్లో ఈ లడ్డూలు వేసి కలిపేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయినాక ఈ వడలు అనేది ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఒకవైపు అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మీడియం సైజులోనే ఉండాలి గ్యాస్, అయితేనే లోపల కూడా మంచిగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత మంచిగా తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఫ్రై అయిందా అని చూసి ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి గ్రీన్ చట్నీ చేసుకున్నాము. ఒక 3 మిర్చి, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర తీసుకొని మిక్సీకి వేసుకున్నాము. సాల్ట్ వేసి మిక్సీకి వేసుకున్నాము. గ్రీన్ చట్నీ ఇలా తయారు చేసుకోవాలి. తర్వాత బన్ కట్ చేసుకొని ఆ గ్రీన్ చట్నీ అనేది అప్లై చేసుకొని దాని మీద మంచిగా అప్లై చేసి కారం పొడి అనేది ఉంటుందండి సపరేట్గా, అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ కారం పొడి వేసి వడలు వేసి సర్వ్ చేసుకునేది.